మరి ఆల్రెడీ మీకు తెలియపరచబడిన విధంగా ఈ రోజున మనము లూదియా అనే ఒక స్త్రీ గురించి ధ్యానం చేయబోతున్నాం. వాస్తవానికి ఆ స్త్రీని గురించి కాదు మనం ధ్యానం చేసేది. ఈ రోజున నేను ఈ ఆమె కుటుంబాన్ని గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఈ కుటుంబానికి నేను ఒక చక్కని పేరు పెట్టాలని కూడా ఆశపడుతున్నాను. అదేంటంటే ఆశీర్వాదకరమైన కుటుంబం. ఆశీర్వాదకరమైన కుటుంబం అని నేను ఈ కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 11 నుంచి 15 వరకు ఉన్న వాక్య భాగంలో ఈమెను గురించిన సంగతులు మనకి కనబడుతుంది. 13 నుంచి 15 వరకు ఉన్న మొదటిగా నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 13 నుంచి 15 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. దేవుడి ఈ వాక్య భాగాన్ని మన వెనికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఈ రీతిగా మేమందరము కలిసి వాక్య సహవాసం చేయటానికి, నీ బిడ్డలతో కలిసి నేనుండటానికి మీరు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిడిలో దీవించి మాకు కావలసిన విషయాలు మీరు బోధించండి, సహాయం చేయండి. మీరు బోధిస్తుంటుండగా వినే చెవి, గ్రహించే మనసు, లోబడే హృదయం మాకు అనుగ్రహించుదురని, ఆటంకాలు అభ్యంతరాలు దూరపరచుదురని యేసయ్య పరిశుద్ధమైన నామంన ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇక్కడ లూదియా అని పిలువబడుతున్న ఒక స్త్రీని గురించిన విషయాలు మనకి కనబడుతున్నాయి. లూదియా అనే పేరుకున్న అర్థం దివిటి అని ఒక చోట నేను చూశాను. అలాగే తేనెటీగ అని కూడా నేను ఈమె పేరుకున్న అర్థాన్ని చూడటం జరిగింది. సరే ప్రియులారా, ఈమె దివిటి అని ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమె పేరుకు తగిన జీవితాన్ని జీవించింది అనటంలో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి అతిశయోక్తి కూడా కాదు. ఈమె పేరుకు తగినట్లుగా దివిటీగా ఉంది. చాలా సంతోషం. దాని గురించి కూడా మనము ఈ దిన వర్తమానంలో ధ్యానం చేద్దాం. ఈమె తుయతైర పట్టణానికి సంబంధించిన స్త్రీ అని, ఈమె ఒక వ్యాపారస్తురాలని, ఈమె తుయతైర పట్టణం నుంచి ఫిలిప్పి పట్టణానికి వచ్చినది అని, ఈమెను గురించిన విషయాలు మనకి తెలియచేయబడుతున్నాయి. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ భాగంలో ఈమెను గురించి నేను మీకు 7 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాదాపు నాకు తెలిసి అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. మరి ఇప్పుడు 8:32 అయింది. బ్రదర్, ఒక్క నిమిషం. మరి ఎప్పుడు ముగించాలి ఒక మాట చెప్తే నేను దాన్ని 8:32 అయింది. 8:32 అయింది. ఎప్పటికి ముగించమంటారు? బ్రదర్ 40 minutes తీసుకోండి. బ్రదర్ 40 minutes అప్ టు 9:10 తీసుకోండి. 9:10 ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, మంచిదండి. నేను మీకు సాధ్యమైనంత వరకు 7 విషయాలు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే 7 విషయాలు చెప్పడం కొరకు కాదు, కానీ చెప్పబడినంత వరకైనా మీకు ప్రయోజనకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. రైట్ అండి, మనందరం కూడా దేవుని వాక్యంతో దీవించబడదాం. ఈ రోజున మరి లూదియా జీవితాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలారా, ఈమె జీవితంలో మనం గమనించినట్లయితే 14వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. 13, 14 వచనాలు.
విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని చదువుతున్నాం. ఈమె జీవితంలో మనం మొట్టమొదటిగా చూసే విషయం ఏంటంటే దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చింది. దేవుని సన్నిధిలో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఈమె జీవితంలో మనకు కనబడుతున్న మొదటి విషయం. ప్రియులారా, గమనించినట్లయితే వాస్తవానికి ఎవరు అని మనం చెప్పుకున్నాము? వ్యాపారస్తురాలు. ఈమె సాదాసీదా వ్యాపారస్తురాలు కాదండి. ఈమె ఓదారంగు పొడు తుయతైర పట్టణస్తురాలని మనకి దేవుని వాక్యం పరిచయం చేస్తామని. ఓదారంగు అనే పొడి ఈ పొడిని అద్దకంలో వాడుతారు. ఈ పొడి లేకపోతే ఈ ఓదారంగు సంబంధించిన విషయాలు సామాన్యమైన ప్రజలు వాడేది కాదు. మన లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుని గురించి చదువుతాం. ఆ ధనవంతుని గురించి దేవుని వాక్యం మనకి ఏమని పరిచయం చేస్తుందనంటే, నేను మీ కొరకు ఆ మాట చదువుతున్నాను చూడండి. 19వ వచనాన్ని చదువుతున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు అక్కడ ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు అనే మాట చదువుతున్నాం. గమనించండి, ఈ భాగంలో మనం చూసినట్లయితే ధనవంతుడు అక్కడ ఉండెను. అతడు ఓదారంగు బట్టలను అనే మాట చదువుతున్నాం. ఇతను ధరించే వస్త్రాలు ఓదారంగు వస్త్రాలు. అంటే ఓదారంగుతో కూడిన వస్త్రాలు ధరించేవారు సాదా సీదా ప్రజలు కాదు, సామాన్యులు కాదు. చాలా ధనికులైన వ్యక్తులు ఆ వస్త్రాలు వాడతారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈమె వ్యాపారం గల్లీల్లో జరిగేది కాదు, లేకపోతే సామాన్య ప్రజల మధ్యలో జరిగే వ్యాపారం కాదు. ధనికులైన వారి వీధులలో లేకపోతే వారి గృహాలలో జరిగే వ్యాపారం. అంటే ఈమె బిజినెస్ అనేది చాలా కాస్ట్లీ బిజినెస్, చాలా వెలతో కూడిన వ్యాపారం చేసే ఈమె, జాగ్రత్తగా వినండి, పగటి వేళ మధ్యాహ్నపు వేళ ఆమె 4 వీధులు తిరిగితే 4 గృహాలు తిరిగితే మంచి బిజినెస్ జరుగుతుంది. కానీ ఆమె చేసిన పని ఏంటంటే తన వ్యాపారాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపడానికి ప్రాధాన్యతనిచ్చింది. దేవుని బిడ్డలారా, ఈమెను అసలు ఈ గ్రంథకర్త అయిన లోక భక్తుడు ఏమని పరిచయం చేశాడంటే దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ అని పరిచయం చేశాడు. దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఈమె ఎలా దైవ భక్తి కలిగిన స్త్రీ అని అంటే తన బిజినెస్ పక్కన పెట్టింది, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చింది. వాట్ వండర్ఫుల్ అండి ఇది. ఈమె నాలుగు గృహాలు తిరిగితే నా పొడి అయిపోద్ది, నా పని త్వరగా ముగించుకొని నేను మళ్ళీ తుయతెర పట్టణం వెళ్తాను, లేకపోతే నేను సెలవు తీసుకుంటాను, ఎందుకు ఇక్కడ కూర్చుంటే నాకేంటి ఉపయోగం అని ఆమె అనుకోలేదు. ఆమె చేసిన పని ఏంటండి అని అంటే ఆమె వ్యాపారాన్ని పక్కన పెట్టింది, దేవుని సన్నిధిలో కూర్చుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని సన్నిధిని పక్కన పెడతారు, మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అర్థమవుతుంది కదండి? చాలా మంది దేవుని సన్నిధిని పక్కన పెడతారు, మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ లూదియా అనే ఈ స్త్రీ అటువంటిది కాదు. ఈమె దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చింది, దేవుని సన్నిధిలో గడపడం కొరకు ప్రాధాన్యత ఇచ్చింది. దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవునికి లేకపోతే దేవుని పాద సన్నిధికి, దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ఇది ఒకంత మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన విషయమైనది. చాలా మంది ఏ పని లేకపోతే, ఏ ప్రయాణం లేకపోతే ప్రార్థనకు వస్తారు. ఏంటండి ప్రార్థనకు రాలేదంటే పనుండి రాలేదండి అంటారు. అంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎవరంటే వాళ్ళ దృష్టిలో పని లేని వాళ్ళు వస్తున్నారన్నమాట. అంటే ప్రార్థన అంటే వాళ్ళకి ఎంత చక్కగా అర్థమైందో చూడండి. దేవుని పిల్లలారా, లూదియా అనే ఈ స్త్రీ, ఈ దైవభక్తి కలిగిన స్త్రీ అటువంటి భావన కలిగింది కాదు. ఎంతో కాస్ట్లీ బిజినెస్ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈమె జీవితంలో మనం నేర్చుకునే ఒక అద్భుతమైన మొదటి పాఠం ఏంటంటే దేవుని సన్నిధిలో గడపడానికి ప్రాధాన్యతనిచ్చింది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఈ మాట వినండి. ఈమె జీవితంలో దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది మనం చూద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి 14వ వచనాన్ని మరొకసారి నేను చదువుతున్నాను.
అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను అని చదువుతున్నా. కొంచెం శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించాలని మనవి. జాగ్రత్తగా వినండి. ఈమె జీవితంలో దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడ నేను మీ ఎదుటికి ఒక మాట తీసుకొస్తాను, కొంచెం శ్రద్ధగా ఈ మాటలు వినండి. ఏంటిది అని అంటే, ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఈ మాట ఏమైనా బాగుందండి అసలు? ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా జరుగుంటదంటారా? నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇలాగే భావించాను నేను. అసలు వాస్తవానికి ఇక్కడ ఏముండాలంటే, ఆమె పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను గనుక దేవుడు ప్రభువు ఆమె హృదయం తెరిచెను అని ఉండాలి. అంతే కదా? కదండి? మనం అట్లాగే భావిస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తప్పు రాయడు కదా. చాలా అద్భుతమైన విషయం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంటే ఏదైనా ఉంటే నీదే నాదే ఉంటది, అర్థం చేసుకోవటంలో ఫెయిల్. కానీ ఇక్కడ వాస్తవమైన ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే ప్రభు హృదయం తెరిస్తేనే కదా వాక్యాన్ని లక్ష్య పెట్టేది. హృదయం తెరవకుండా ఎట్లా లక్ష్య పెడతాం వాక్యాన్ని? ఇది మన డౌట్. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యమించాను. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ప్రభు ఆమె హృదయాన్ని ఎందుకు తెరిచాడు? ఆమె హృదయాన్ని ప్రభు తెరవడానికి కారణం ఏంటి? ప్రభు హృదయం తెరిస్తే వాక్యాన్ని లక్ష్య పెడతాం, ఇంతవరకు బాగుంది. మరి హృదయం తెరవబడటానికి కారణం ఏంటి అని అంటే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ మొదటికి వెళ్ళాలి. చూడండి ఇక్కడ, అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఈమె జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉన్నది. రెండవది, ఈమె జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఉన్నది. జాగ్రత్తగా వినండి. అందరూ వింటున్నారు, కానీ అందరి గురించి అక్కడ వ్రాయబడలేదు. ఒక స్త్రీ వినుచుండెను అంటే ఆమె ఎలా వింటుందని అంటే, దేవుని వాక్యము అన్నట్లుగా వింటున్నది. దేవుని వాక్యం అంటున్నట్టుగా, దేవుని వాక్యం అన్నట్టుగా వింటున్నది. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనకు వస్తున్నారు, కానీ చాలా మందికి చేతకాంది ఏంటంటే దేవుని వాక్యం అన్నట్టుగా వినటం చేత కావట్లేదు. చాలా మంది దేవుని వాక్యం వింటున్నట్టే ఉంటారు, కానీ కొంతమంది గోళ్ళు గిలుకుంటుంటారు. ఈ రోజుల్లో ఫోన్లు వచ్చినాయి, ఏదేదో చూస్తూ ఉంటారు. చాలా మంది ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది దగ్గర, క్రైస్తవుల దగ్గర దేవుని వాక్యానికి వాల్యూ లేదు అని నేను చాలా దుఃఖంతో ఈ మాట చెప్తున్నా. వాక్యాన్ని వాక్యముగా వినే పరిస్థితులు ఈనాడు క్రైస్తవులు లేకపోవడం చాలా దుఃఖకరమైన విషయం అండి. అందరూ నేను అనట్లేదు సుమా, దయచేసి అలా అర్థమైతే నన్ను క్షమించండి. చాలా మంది దేవుని వాక్యం అన్నట్లుగా వింటలేదు. అదేదో పాస్టర్ గారు ఏదో చెబుతున్నారులే, ఆయన చెప్పాలి, మనం కూర్చున్నాం అన్నట్లుగా వింటూ ఉన్నారు. శ్రద్ధతో వాక్యం వింటలేదు. ఈ రోజున చాలా మంది 20 సంవత్సరాల క్రితం జరిగిన మాటలు బాగా గుర్తుంటాయి, కానీ 20 నిమిషాల క్రితం విన్న వాక్యాన్ని గుర్తు పెట్టుకోరండి. ఎందుకని? దేవుని వాక్యం అన్నట్టుగా వింటలేదు. చాలా మందికి వినడం చేత అవ్వదు. ఇది చాలా శోచనీయం. ఎందుకు నానాటికి క్రైస్తవం కుంటుపడుతుంది, కుంటికాలుగా ఎందుకున్నది నేటి క్రైస్తవం అంటే, వాక్యం వినటంలో ఫెయిల్ అయిపోతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం. దేవుని వాక్యాన్ని వాక్యముగా వినాలి. ఇది దేవుని వాక్యం అన్నట్టుగా వింటే దేవుని ఆత్మకార్యం అక్కడ జరుగుతుందండి. ప్రభు పని చేయటం ప్రారంభిస్తారండి. ఏదో రావాలి కాబట్టి రావటం, వినాలి కాబట్టి వినటం అన్నట్లుగా ఉంటే దేవుని కార్యాన్ని చూడటం అసాధ్యం అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఆమె దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చింది. ఎప్పుడైతే ఆమె దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చిందో అప్పుడు ప్రభు పని చేయటం ప్రారంభించాడు అక్కడ. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆమె వినటం నిజంగా జరుగుతుందో అప్పుడు ప్రభు పని చేయటం ప్రారంభించాడు.
ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. రెండవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమె దేవుని వాక్యం అన్నట్టుగా వింటున్నది కాబట్టి ప్రభు ఆమె హృదయం తెరిచాడు. ఆ తర్వాత పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. జాగ్రత్త. లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటి? లక్ష్యం ఉంచడం అంటే వినటం కాదు. లక్ష్యం ఉంచడం అంటే శ్రద్ధగా వినటం కాదు. లక్ష్యం ఉంచటము అంటే అర్థం ఏంటంటే అంగీకరించటం అని అర్థం. లక్ష్యం ఉంచుట అనగా అంగీకరించుట అని అర్థం. వినండి జాగ్రత్తగా. ఆమె వాక్యం వినటానికి శ్రద్ధ చూపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ప్రభు అక్కడ పనిచేయటం ప్రారంభించి ఆమె హృదయాన్ని తెరిచాడు వాక్యం వినటానికి. ఎప్పుడైతే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడో ఆమె పౌలు గారు చెప్పిన వాక్యమును లక్ష్య పెట్టింది. దట్ మీన్స్ అంగీకరించింది. ఎంత అద్భుతమైంది! నేను అందుకే చెప్తున్నాను, ఆమె జీవితంలో ఆమె దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది, ప్రయారిటీ ఇచ్చింది. దేవుని వాక్యానికి, దేవుని వాక్యం వినడానికి ప్రయారిటీ ఇచ్చింది. ఇక్కడ నేను మీకు ఒక సంఘటన చెప్తాను. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు సేవకులు ఒక కూటంలో కలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత అంతకు మునుపు బాగా కలిసి ఉన్న ఇద్దరు సేవకులు ఒక కూటంలో కలుసుకున్నారు. కలుసుకునే సమయానికి అక్కడ వాక్యం జరుగుతూ ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పుకున్నారు ఇద్దరు. ప్రైజ్ లార్డ్. అక్కడ వచ్చిన పాస్టర్ గారు అప్పటికే కూర్చున్న పాస్టర్ గారిని అడుగుతున్నాడు, బాగున్నావా అని అడిగాడు. బాగున్నావా అని అడిగితే ఆ పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటి తెలుసండి? బాగున్నావా, బాగలేదు, ఇప్పుడు కాదు, వాక్యం జరుగుతుంది, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. ఎంత అద్భుతమైన విషయం అది! బాగున్నావా, బాగలేదు, ఇప్పుడు కాదు, వాక్యం జరుగుతున్నది, ముందు వాక్యం విందాం, తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా అని చెప్పి కట్ చేశాడు. కట్ చేయకపోతే బాగున్నావా అనే మాట తర్వాత బాగున్నానని అంటే ఇంట్లో వాళ్ళు బాగున్నారా, దానికి సమాధానం చెప్పాలి. ఇక ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి కదండి. మొదట్లోనే కట్ చేశాడు. ఎందుకు కట్ చేశాడంటే దేవుని వాక్యానికి ఆ దైవజనుడు ఇచ్చే ప్రాధాన్యత. సరే, ఈ దైవజనుడు ఏమైనా నొచ్చుకున్నాడని అంటే ఆ దైవజనుడు చెప్పిన మాట వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నేను ఆ రోజున నేర్చుకున్నాను అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం అండి! దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను చాలా కన్నీటితో మాట చెప్తున్నాను. ఈ రోజున దేవుని వాక్యానికి నీవు నేను ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటుంది. ఆమె దేవుని వాక్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. వాక్యం కొరకు ఆమె ఆసక్తి కలిగి ఉన్నది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది, అనగా అంగీకరించింది. అంగీకరించినట్టు మీకేంటి తెలుసు పాస్టర్ గారు అని అడుగుతారా? తర్వాత వచ్చిన మనకు అర్థమవుతుంది కదా. 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిస్మం పొందినప్పుడు అని చూస్తాం. లక్ష్యం ఉంచింది. మూడవది ఆమె జీవితంలో మనం చెప్పుకుందాం. మొదటిది, ఆమె దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చింది, వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. రెండవది, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. మూడవది, ఆమె రక్షణ పొందింది. చాలా అద్భుతమైన విషయం. ఇందాక ఆల్రెడీ మనం చదివాం 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు. ఆమె బాప్తిస్మం పొందింది, ఆమె రక్షణ పొందింది. రక్షణ పొంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు సుమా. రక్షణ పొంది దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వలేదు సుమా. రక్షణ పొందక మునిపే ఆమె దేవునిగా గుర్తించింది. అసలు ఇది వాస్తవానికి అర్థం కాని విషయం అండి. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈమె రక్షణ పొందింది ఈమె జీవితం. ఎందుకు నేను మాట మీ ఎదురు తీసుకొచ్చానండి అని అంటే, దేవుని పిల్లలారా, ఈమె తన జీవితంలో ఎన్నిసార్లు వాక్యం వింది? ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని విన్నది ఈమె? ఓన్లీ వన్ టైం, సింగిల్ టైం. ఒక్కసారి విన్నది ఆమె వాక్యం. ఒక్కసారి విన్నది, ఆ ఒక్కసారే రక్షించబడింది. ఒక్కసారి విన్నది, ఆ మొదటిసారికి రక్షించబడింది. ఎంత అద్భుతమైన విషయం చూడండి. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక మాట చెప్పారు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, కోట్ల కొలది ప్రజలకు ఒక్కసారి కూడా సువార్త వినడానికి అవకాశం లేకుండా నశించి నరకానికి వెళ్తూ ఉంటుంటే, రెండోసారి సువార్త వినడానికి నీకెంత ధైర్యం అని అన్నాడు.
కోట్ల కొలది ప్రజలు రెండోసారి ఒక్కసారి కూడా వాక్యం వినడానికి అవకాశం లేక నశించి నరకానికి వెళ్తున్నారు. రెండోసారి కూడా నువ్వు సువార్త వింటున్నావు. నీకెంత ధైర్యం నువ్వు రక్షణ పొందట్లేదని దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట. ఈనాడు రెండోసారి కాదండి, 200 సార్లు 2000 సార్లు విన్నా కూడా చాలా మంది హృదయాలు కఠినంగా ఉంటున్నాయి, బండలుగా ఉన్నాయి. అవి ఏమాత్రము పగలడానికి కాదు కదా, మనసు ఇవ్వడానికి కూడా వారు ఇష్టపడకపోవటం చాలా దుఃఖకరమైన విషయం. దేవుని బిడ్డలారా, దైవజనుడిగా నేను ఈ రాత్రి మాట చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావో, ఎన్నిసార్లు నువ్వు దేవుని వాక్యం చేత దర్శించబడ్డావో, నేను దేవుని సేవకునిగా కన్నీటితో ఈ మాట చెప్తున్నాను. ఏంటిదనంటే, ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు దేన్ని ఆధారం చేసుకొని ప్రేమను ధిక్కరిస్తున్నావు, దేన్ని దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావు. జాగ్రత్త సుమా, డోంట్ ప్లే విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంతో ఆటలాడొద్దు, దేవునితో ఆటలాడొద్దు. నువ్వు ఇదేనా నీ జీవితాన్ని సరి చేసుకొని మారు మనసు పొందుటకు దేవుడు నీకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని సేవకునిగా ప్రేమతో భారంతో ఈ మాట చెప్తున్నాను. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో కూడా నీకు తెలియదు. మన ఇద్దరిని ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు గనక రక్షించబడకపోతే ఇదే నీ హృదయాన్ని ప్రభు చేతిలో పెట్టి దేవుడు నేను దీవిస్తాడు. నీ చదువు చూసుకుంటున్నావా? నీ చదువు నిన్ను నరకాల నుంచి తప్పిస్తుందా? నీ డబ్బు చూసుకుంటున్నావా? నీ డబ్బు నిన్ను నరకాల నుంచి రక్షించిద్దా? నీ నీ వయసు చూసుకుంటున్నావా? నీ వయసు నిన్ను నరకాల నుంచి రక్షించిద్దా? నీ మరణం నుంచి నేను రక్షించిద్దా? నీ హోదా చూసుకుంటున్నావా? లేకపోతే నువ్వు దేన్ని చూసుకొని ప్రభువు ఇచ్చే రక్షణను నువ్వు తృణీకరిస్తున్నావు? నాకైతే తెలియదు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన తల్లి తండ్రి, నా 2 చేతులు జోడించి ప్రేమతో చెప్తున్నాను, నిర్లక్ష్యం చేయక రక్షణ పొందాలని నేను బ్రతిమలాడుతూ మాట చెప్తున్నాను. నువ్వెవరైనా సరే, ఏదైనా ఏం జరిగిందో తెలియదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. సువార్త అందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు, కోట్ల కొలది ఉన్నారు. నువ్వు నిర్లక్ష్యం చేయక ఈ రాత్రే నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టాలని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఈమె ఒక్క వర్తమానానికి రక్షణ పొందింది, అంతేనా? తర్వాత 4వ విషయాన్ని మనం చూద్దాం. ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఆమెయు ఆమె ఇంటి వారును రక్షించబడ్డారు. ఎంత అద్భుతమైన విషయం అంటే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈమె జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి సువార్త విన్నదండి, మళ్ళీ వాక్యం వినలేదండి. ఆమె రక్షించబడిందండి. అని ఆమె హృదయంలో కార్యం జరిగింది. అంతటితో ఆగలేదు. తన ఇంటి వారికి సువార్త చెప్పి ఇంటి వారందరినీ కూడా మారు మనసులోకి నడిపించింది, బాప్తిస్మానికి సిద్ధపరిచింది. అబ్బబ్బబ్బా, ఎంత అద్భుతమైన స్త్రీ అండి లూదియా ఎంత అద్భుతమైన స్త్రీ. ఈ లూదియా ఒక్కసారి వాక్యం విన్నది, ఆమె మారు మనసు పొందింది, యేసయ్యకు తన హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. రెండవది, ఒక్కసారి వాక్యం విన్నది, ఇంకొకసారి వినలేదు. అప్పటికి ఆమె ఇంటికి వెళ్ళి, ఆమె ఇంటి వారందరూ అక్కడ లేరు సుమా, ఇంటి వారందరూ ఆ కోటలో లేరు, ఇంటి వారికి కూడా ఆ వాక్యాన్ని బోధించింది. ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఒక మాట వినండి, ఆమె దేవుని వాక్యాన్ని ఒక్కసారి విని ఇంటి వారికి బోధించింది. ఎలాగునంటే రక్షణ పొందేటట్లుగా బోధించింది. నేను ఒక మాట చెప్తాను. నేను ఎన్నో సంవత్సరాలు చెబుతున్నానండి, వాళ్ళు వింటలేదండి అని అంటున్నాం కదూ? జాగ్రత్తగా వినండి. నువ్వు ఎన్నో సంవత్సరాలు కరెక్టే, ఒక్కసారి ఈమె వాక్యం విన్నది, వారు రక్షణ పొందేటట్లుగా చెప్పింది, వారు వెంటనే రక్షించబడ్డారు. ఈమె కాదు, సమరయ స్త్రీని చూడండి, ఒక్కసారి ప్రభు చేత దర్శించబడింది, ఒక్కసారి సమరయ పట్టణానికి వెళ్ళింది, పట్టణాన్ని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చింది. నేను ఒక మాట చెప్పనా, నీ హృదయంలో నిజంగా కార్యం జరిగితే నీ ద్వారా అనేక మంది యేసయ్య దగ్గరకు వస్తారు. చెప్తాను. ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఈమె పేరుకున్న అర్థం దివిటి. దివిటి గురించి నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా. ఏమిటి అని అంటే, జాగ్రత్తగానండి, వెలిగించబడిన దీపం అనేక దీపాలను వెలిగిస్తుంది. తెలుసు కదా మనకు ఆ సంగతి. వెలిగించబడిన నీవు ఎవరిని వెలిగిస్తావు? సరైన మార్పు రాకుండా ఎవరిలో మార్పు వస్తుంది నీ జీవితంలో రాకుండా? కాబట్టి ఇదేనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు సరిగ్గా వెలిగించబడితే నీ ద్వారా అనేక మంది వెలిగించబడటానికి అవకాశం ఉంటుంది. అది లూదియా జీవితంలో జరిగిన ఒక గొప్ప కార్యం అనే సంగతిని నేను దేవుని సేవకునిగా
ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మొదటిది, ఆమె దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చింది. రెండవది, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. మూడవది, ఆమె రక్షించబడింది. నాలుగవది, ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఐదవది నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను. చూడండి, మరొకసారి 15వ వాక్యాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను అని ఇక్కడ చదువుతున్నా. జాగ్రత్తగా వినండి. ఈమె చాలా మంది వాక్యం విన్నారు, చాలా మంది వచ్చారు, వాక్యం విన్నారు, వెళ్ళిపోయారు, ఇక అంతే. కానీ ఈమె అలా లేదు. వాక్యం విన్నది, రక్షించబడింది. అందరూ తాకుండా వాళ్ళ దారుణాలు పోతారులేని సేవకులని విడిచిపెట్టలేదు. ఆమె చేసిన పని ఏంటంటే సేవకులను బ్రతిలాడుతా ఉంది, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. కానీ ఆ మాట మాత్రమే కాదు, ఆమె వాడిన ఒక అద్భుతమైన పదం ఏంటంటే, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే. బా, ఎంత అద్భుతమైనది. ఈమె జీవితంలో నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దీని గురించి ఏమని చెప్పాలి అని అంటే, ఈమె శ్రేష్టమైన ఎదుగుదల కలిగినది, శ్రేష్టమైన ఎదుగుదల కలిగినది. ఎంత అద్భుతమైందండి. ఈమె రక్షణ పొందటం మాత్రమే కాదు, ఇంటి వారందరూ రక్షణ పొందడానికి పనిచేసింది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక అద్భుతమైన మాట పడుతుంది. ఏమనంటే, నేను విశ్వాసం గలదానని ఎంచితే. దీనికి ఎంత శక్తి కావాలో తెలుసా? నేను విశ్వాసం కలిగిన దానిని మీరు ఆ రీతిగా ఎంచగలిగితే అని చెప్పగలుగుతుంది. దేవునికి మన దగ్గర నుంచి కావాల్సింది ఏంటిది? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను విశ్వాసం గలదానని ఎంచితే అనే మాట ఆమె వాడటంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా అండి? నేను ఏదో అల్లాటప్పగా రక్షణ పొందిన వ్యక్తిని కాదు, ఏదో నా అంతటి నేను ఉద్రేకంతో రక్షణ పొందిన వ్యక్తిని కాదు. నేను విశ్వాసం గల దానిని, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను, నేను ఆయన యందు నిజమైన విశ్వాసం ఉంచిన వ్యక్తిని మీరు కూడా అలాగా ఎంచాలి అనేది ఆమె హృదయంలో ఉన్న అద్భుతమైన భారం. దేవుని బిడ్డలారా, విశ్వాసము మన దగ్గర ప్రభు చూడాలనుకుంటున్నాడు. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం? ఇందాక సహోదరుడు నన్ను పరిచయం చేస్తూ 4 విశ్వాసాల గురించి దైవ సేవకులు జ్ఞాపం చేశారని చెప్పారు. నేను ఆ సందర్భాన్ని వచ్చింది కాబట్టి జ్ఞాపం చేస్తున్నాను. విశ్వాసము 4 రకాలు. ఒకటి, రక్షణ పొందుట కొరకైన విశ్వాసం. రెండవది, పొందిన రక్షణ కొనసాగించుకున్నట కొరకైన విశ్వాసం. మూడవది, అద్భుతాలు సూచక్రియల కొరకైన విశ్వాసం. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు వరముగా ఇచ్చే విశ్వాసం. మొదటిది రక్షణ పొందుట కొరకైన విశ్వాసం. రెండవది, పొందిన రక్షణ కొనసాగించుకున్నట కొరకైన విశ్వాసం. మూడవది, అద్భుతాలు సూచక్రియల కొరకైన విశ్వాసం. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు వరముగా ఇచ్చే విశ్వాసం. వీటిలో ఈమె ఏ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది అని అంటే, రెండవ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. మొదటి రెండువి కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే, రెండవ విశ్వాసం ఏంటంటే అది క్రియలు కలిగిన విశ్వాసము. రక్షణను కొనసాగించుకునే విశ్వాసం అని అంటే క్రియలు కలిగిన విశ్వాసం. పిల్లలు, మనం ఏమి చేయకుండా రక్షించబడ్డాము. ఆ రక్షణ కొనసాగించుకోవాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన క్రియలు ఉన్నాయి. అసలు ఎంత గ్రహింపులోకి వచ్చిందండి ఈమె! ఎంత అద్భుతమైన ఎదుగుదల, ఎంత అద్భుతమైన క్రియలు కలిగిన విశ్వాసం ఈమె జీవితంలో కనబడుతుంది. నేను క్రియలు కలిగిన దానినైతే విశ్వాసం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. విశ్వాసం ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. నేను బ్రతికిన దానిని. ఎన్ని విషయాలు ఈమె జీవితంలో ఉన్నాయో ప్రియులారా, ఇదేనా మనం చెప్పగలమా? నేను విశ్వాసం గల దానిని, నేను విశ్వాసం గలవాడిని. విశ్వాసం యొక్క అవసరం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమై ఉండాలి అని అంటే ఖచ్చితంగా విశ్వాసం అవసరమైనది. ప్రియులారా, అటువంటి విశ్వాసం గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి రండి అని చెప్పింది. చాలా అద్భుతమైన విషయం. ఈమె జీవితంలో మనం చూస్తున్నాం.
ఆమె శ్రేష్టమైన ఎదుగుదల కలిగినది, విశ్వాస గ్రహింపు కలిగినది అని ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ 6వది ఇక్కడ మనం చూస్తే మరి మళ్ళొకసారి 15 వచనం చదువుకుందాం. నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. దేవుని సేవకులను చేర్చుకున్నది. 6వది ఈమె జీవితంలో మనం చూస్తే దేవుని సేవకులను చేర్చుకున్నది. చాలా అద్భుతమైనదండి. అందరూ వాక్యం విని వెళ్ళిపోయారు కానీ ఈమె మాత్రం అలా చేయలేదు. అందరూ వాక్యం విని వెళ్ళిపోయారు కానీ ఈమె అలా చేయలేదు. సేవకులను తన ఇంట చేర్చుకున్నది. దేవుని బిడ్డలారా, సేవకుని యొక్క విలువ ఏమి ఎరిగినది. మొదట్లో మనం చెప్పుకున్నాం ప్రాధాన్యత. ఈమె దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చింది. రెండవది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పిల్లరా ఆమె రక్షణకు ప్రాధాన్యత ఇచ్చిందని మనం చెప్పొచ్చు. తర్వాత దేవుని సేవ